అన్నం వండుకునేటప్పుడు గంజి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కాలం మారిపోవడం వలన చాలామంది కుక్కర్లోనే అన్నం వండేస్తుండడంతో గంజి ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. తెలిసిన వ్యక్తులు గంజిని పారేస్తున్నారు. కానీ అందులో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి. ఆ గంజితో ఉదయాన్నే అన్నం తింటే ₹1,00,000 బ్రేక్ ఫాస్ట్ కూడా ఇవ్వని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంతకీ దానిని ఎలా చేసుకోవాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. గంజితో అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల గంజి అన్నం రుచికి సరిపడా ఉప్పు 1 ఉల్లిపాయ 2 లేదా 3 పచ్చిమిర్చి తయారీ విధానం ఈ గంజి అన్నం తయారు చేయడం అనేది అత్యంత సులభమైన వంటకం. కేవలం చిప్స్ ప్యాకెట్ వలిచినంత సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా అన్నంను వండుకోవాలి. గిన్నెలో లేదా కుక్కర్లో కొంచెం ఎక్కువ నీరు పోసుకొని వండుకోవాలి. అన్నం ఉడికిన తరువాత అందులోని నీరు గంజిగా మారుతుంది. ఆ గంజిని ఓ గిన్నెలోకి వంపుకోవాలి. దానిని పక్కన పెట్టుకుని కాసేపు అన్నాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ గంజిలో మీకు కావాల్సినంత అన్నం వేసుకోవాలి. అయితే గంజి ఎక్కువగా, అన్నం కొంచెం తక్కువగా ఉన్నట్లు చూసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చి ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 మిరపకాయలను సైతం కట్ చేసుకుని అందులో వేసుకుని ఓసారి కలుపుకుంటే అంతే. గంజి అన్నం సిద్ధమైనట్లే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.